బ్రిడ్జ్ అనగానే మనకు సిమెంట్ ఐరన్ మెషిన్స్ గుర్తొస్తాయి కదా. కానీ ఇండియాలో ఒక ప్రదేశం ఉంది, అక్కడ బ్రిడ్జ్ని మనుషులు కట్టలేదు, చెట్టులు కట్టుకుంటాయి. ఈ అద్భుతం జరిగే ప్రదేశం మేఘాలయ. మేఘాలయలో రైన్ఫాల్ చాలా ఎక్కువ. కొన్ని చోట్ల సంవత్సరానికి 10,000 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడుతుంది. అంత వర్షం పడే చోటు సిమెంట్ బ్రిడ్జెస్ ఎక్కువ కాలం నిలవ్వు, కూలిపోతాయి. అక్కడి కసీ ట్రైబ్స్కి ఈ సమస్య కొత్తది కాదు. వాళ్ళు శతాబ్దాల క్రితమే ఒక విషయం అర్థం చేసుకున్నారు, నేచర్ని ఎదుర్కొంటే కాదు, నేచర్ని ఉపయోగిస్తే బ్రతకగలమని. అక్కడ ఉండే రబ్బర్ ఫిగ్ ట్రీ యొక్క రూట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, కానీ అవి నేల మీద పడితే దారి తప్పిపోతాయి. అప్పుడు ట్రైబ్స్ ఏం చేశారంటే ఆ రూట్స్కి దారి చూపించారు. రూట్స్ని బాంబూ ఫ్రేమ్స్లోకి గైడ్ చేశారు. రోజులు కాదు, సంవత్సరాలు కాదు, దశాబ్దాలు. ఆ రూట్స్ నెమ్మదిగా పెరిగాయి, రివర్ మీదకి విస్తరించాయి. ఒకరోజు అవి బ్రిడ్జ్ అయ్యాయి. ఈ బ్రిడ్జ్ ఒకేసారి ఉపయోగంలోకి రాదు. మినిమం 15 నుంచి 30 సంవత్సరాలు పడుతుంది ఒక బ్రిడ్జ్ పూర్తిగా సేఫ్గా మారడానికి. కానీ ఒకసారి తయారైతే వాటికి ఎక్స్పైరీ ఉండదు. ఈ బ్రిడ్జెస్కి మెయింటెనెన్స్ అవసరం లేదు, సిమెంట్ క్రాక్స్ రావు, తుప్పు పట్టదు, ఎందుకంటే ఇవి డెడ్ స్ట్రక్చర్ కాదు. ఇది కాలంతో పాటు పెరిగి జీవించి ఉన్న నిర్మాణం. కాలం గడిచే కొద్దీ ఈ బ్రిడ్జెస్ ఇంకా స్ట్రాంగ్ అవుతాయి, రూట్స్ థిక్ అవుతాయి, గ్రిప్ పెరుగుతుంది. మేఘాలయలోని కొన్ని బ్రిడ్జెస్ అయితే 100 నుంచి 500 సంవత్సరాల వయసున్నవే. అందులో ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ బ్రిడ్జ్ ఒకటి ఉంది, అది డబుల్ డెక్కర్ లివింగ్ రూట్ బ్రిడ్జ్. ఒకే చోటు 2 లెవెల్స్లో బ్రిడ్జెస్ ఉన్నాయి. ఇది డిజైన్ కాదు, నెసెసిటీ నుంచి వచ్చిన ఎవల్యూషన్. ఈ బ్రిడ్జెస్ మీద రోజు విలేజెస్ నడుస్తారు, స్కూల్ పిల్లలు వెళ్తారు, టూరిస్ట్ వెళ్తారు. కొన్ని బ్రిడ్జెస్ ఒకేసారి 50 మందిని కూడా తట్టుకుంటాయి. ఇది ఆర్కిటెక్చర్ కాదు, ఇది పేషెన్స్. ఈ బ్రిడ్జెస్ మనకు ఒక గట్టి నిజం చెప్తున్నాయి. మనిషి నేచర్ని కంట్రోల్ చేయలేదు, నేచర్కి టైం ఇచ్చాడు. ఫాస్ట్ కన్స్ట్రక్షన్ ఈ బ్రిడ్జెస్కి తెలియదు, ఇన్స్టెంట్ రిజల్ట్స్ వీటికి లేవు, కానీ లాంగివిటీ మాత్రం గ్యారెంటీడ్. ఈ బ్రిడ్జెస్ మేఘాలయలో మాత్రమే ఎందుకు ఉన్నాయి అంటే అక్కడ పీపుల్ లాంగ్ టర్మ్ థింకింగ్లో జీవిస్తారు. వాళ్ళు ఈ బ్రిడ్జ్ని తమ కోసం కాదు, తమ పిల్లల కోసం మొదలు పెడతారు. ఈ రోజు మనం ఈ బ్రిడ్జెస్ మీద నడుస్తున్నామంటే అది 100 ఏళ్ల క్రితం ఎవరో పేషెన్స్తో మొదలుపెట్టిన పని. లివింగ్ రూట్ బ్రిడ్జెస్ టూరిస్ట్ అట్రాక్షన్ మాత్రమే కాదు, ఇవి మన ఫ్యూచర్కి ఒక మెసేజ్. నేచర్తో ఫైట్ చేస్తే డెవలప్మెంట్ షార్ట్ టర్మ్, నేచర్తో కోఆపరేట్ చేస్తే డెవలప్మెంట్ జనరేషన్స్ పాటు నిలుస్తుంది. ఇది బ్రిడ్జ్ కథ కాదు, ఇది మనిషి ఆలోచన శక్తి కథ. ఇలాంటి నిజమైన ప్రపంచ కథల కోసం సైలెంట్ టేల్స్ బై చందన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.